ఆగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు హల్లెలూయా 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 ఎడారిలో ఎలలో నేను నడచినను కొండ గుహలలో బీగులలో నేను తిరిగినను ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను కొండ గుహలలో బీగులలో నేను తిరిగినను సహాయకుడు నా కాపరి యేసే నా సహాయకుడు నా కాపరి యేసే హల్లెలూయా 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 పగలండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా పగవాని బాణములకైనా నేను భయపడను పగలండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా పగవాని బాణములకైనా నేను భయపడను నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే హల్లెలూయా 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 పైబడిన పదిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం నాదు కేడెము
నా కోటయు యేసే నాదు కేడెము నా కోటయు యేసే హల్లెలూయా 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 సాగిపోదును ఆగిపోదు నేను సాగిపోదును ఆగిపోదు నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు హల్లెలూయా 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 తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవైనా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవైనా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా
దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ కలిసి స్వరమెత్తి తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. సంగమంతా రెండు చేతులు పైకెత్తి దేవా, నా దేవా నా తండ్రి, మా యేసయ్యా నీకు స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము, నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హృదయపూర్వకంగా తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. మరొకసారి నీ ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ నీ కార్యము వివరించుట తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఒకసారి బిగ్గరగా స్వరమెత్తి తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా
worship you, Lord. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. ఇంకా హృదయపూర్వకంగా దేవా తండ్రి దేవా ఆనందమా దేవాని సన్నిధిలో నీ వడిలో నాకు సుఖము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ ప్రార్థన పోరాటానికి, ప్రేయర్ వార్ఫేర్కి ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, రండి పోరాడదాం, రండి ఆయన మహిమపరుద్దాం, రండి ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మంచి దేవుడు. ఈ ఉదయకాలం ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నిజంగా నేను సంతోషిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిన ప్రతి వారికి కూడా ఈ ప్రార్థన పోరాటాన్ని షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా ఇది దాదాపు ఇంచుమించు 1630 రోజులు పైబడి ప్రార్థనా పోరాటం కొనసాగుతుండగా మన వంతుగా మనం అనేక మందికి దీన్ని పంచటానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును కాక. కీర్తన గ్రంథం 144 కీర్తన 12 నుంచి 15 వచనాలు చూస్తే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము ప్లాంట్స్ అండ్ పిల్లర్స్, మొక్కలు స్తంభాలు. ఈ అంశంలో ఈరోజు 3వ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి రోజు మనము మన దేవుడు గాడ్ హూ ట్రైన్స్, నేర్పే దేవుడు. రెండవది గాడ్ హూ హియర్స్, వినే దేవుడు అనే అంశానికి వచ్చి మనం విన్నాం. ఈరోజు గాడ్ హూ మేక్స్ us ఫ్లరిష్, మనలను అభివృద్ధి చేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ కృపా సమృద్ధి సంవత్సరంలో మన దేవుడు అభివృద్ధి చేయడానికి అనుసిద్ధంగా ఉన్నాడు. 144 12 నుంచి 15 వచనాలు చూస్తే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయించున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబట్టుటైనను ఉరుకులెత్తుటైనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. నేర్పు దేవుడు, విను దేవుడు ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని కూడా ధన్యులుగా చేస్తున్నాడు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథం 128:5-6 వచనాల్లో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించను, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుడు తన బిడ్డలను అభివృద్ధి చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కృప చూపించే దేవుడు. ఎంత అద్భుతంగా దేవుడు తన సహాయం మనకు అనుగ్రహిస్తాడంటే ఆశ్చర్యం. ఆయన అద్భుతమైన రీతిలో మనకు తన కృప అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడుగా ఉండి, మన పక్షంగా ఉండి, మనకు తోడుగా ఉండి, మనకు నీడగా ఉండి, మనకు అండగా ఉండి, మన పక్షంగా ఉండి మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈ జీవము గల దేవుడు మనల్ని ఎలాగ ఫ్లరిష్ చేస్తాడు, ఎలాగ వృద్ధి చేస్తాడు, ఎలాగ అభివృద్ధి మనకు వస్తుంది అనేటటువంటి విషయానికి వస్తే, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ విధంగా మనము ఒక మొక్కల వలె, మగపిల్లలేమో మొక్కల వలె, మరి కుమార్తెలేమో స్తంభాల వలె.
ఒకసారి వినండి పాస్టర్ గారు, మీరు ఏదో తప్పు చెప్తున్నారా అని అనిపిస్తుంది మాకు. మగపిల్లలేమో మొక్కలేంటి, ఆడపిల్లలేమో స్తంభాలు ఏంటండి పాస్టర్ గారు అని అంటే, అవును, దేవుని వాక్యం చెప్తున్న మాట. మా కుమారులు ఎలా తమ యవన కాలం మంది ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలేమో నగరునికని చెక్కిన మూల స్తంభాల వలె వాళ్ళు ఉన్నారు. మొక్కలు, స్తంభాలు. వీళ్ళు ఎంతో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందేవారుగా. పలు విధమైన ద్రవ్యాలు మా యొక్క కొట్లులో నింపబడుతూ ఉన్నాయి. మా గడ్డి పిల్లలో ఈ గొర్రెలు, మేకలు, ఇవన్నీ కూడా గొర్రెలు వేల కొలదిగా, 10,000 కొలదిగా అవి పిల్లలు వేస్తూ ఉన్నాయి. మా ఎడ్లు గొప్ప బరువులు మోస్తూ ఉన్నాయి. మా వీధుల్లో చొరబాటైన, ఉరుకులెత్తుటైనా లేదు, చాలా సమాధానంగా ఉన్నాం. శ్రమగల వారి మొర వినబట్టి అయినా లేదు, ఎందుకంటే చక్కటి అభివృద్ధి ఉంది మా దగ్గర. ఎందుకో తెలుసా, మా పట్టణంలో, మా ప్రాంతంలో, మా ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు దేవుడు? నేర్పేవాడు, వినేవాడు, ఆ తర్వాత అభివృద్ధి పరిచేవాడు మా దేవుడు. అందుకనే ఇలాంటి అభివృద్ధిని మేము కలిగినటువంటి వారిగా మేము జీవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదం, ఈ క్షేమం అనేది దేవుడు మాకు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మా బిడ్డలు తెలివైన వాళ్ళు. వారి మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. దేవుని వాక్య భాగములు మనం చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలము తెలివి దేవుని యందు భయభక్తులు పుట్టించు ఆత్మ వీళ్ళ మీద ఉన్నది. కాబట్టి ఈ ఆత్మ దేవుడు వారిని అభిషేకించాడు కాబట్టి వాళ్ళు వర్ధిల్లుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. యేసు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పబడినటువంటి మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనములో, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానములో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో అతడు వర్ధిల్లుతున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2, 3 వచనాలు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై, తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. గనుక ఈరోజు ఎవరైతే మన బిడ్డలు కానీ, మనం కానీ, మన పిల్లలు కానీ, మనం ఈ జీవము గల దేవుని గన మన హృదయంలో కలిగినటువంటి వారిగా జీవిస్తే, మనం అందరం కూడా నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. అదేంటంటే, నా ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా? ఆ జీవము గల దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి అభివృద్ధిని మనం కాంక్షించి పొందాలి అని అంటే, ఆ దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలంటే మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా? మన దేవుడు నేర్పించే ఆ పోరాటాన్ని నేర్చుకోవాలి. మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనమందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నా ప్రియ స్నేహితులారా, మనము ఆయనను దేవుడుగా కలిగినటువంటి వారిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, వారి అభివృద్ధి పొందేవారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ఈ దేవుడు ఎవరికి దేవుడుగా ఉంటాడో వారు అభివృద్ధి చెందుతారు. యవన కాలంలో, వృద్ధాప్యంలో, నడిప్రాయములో, ఏ వయసులో ఉన్నా
ప్రతి వారు కూడా యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన దేవుడుగా కలిగినటువంటి వారు ధన్యులు. వారు అభివృద్ధిలోకి వస్తారు. వారికి దేవుడు శాంతి సమాధానాలు ఇస్తాడు. వారికి జ్ఞానంతో నింపుతాడు. దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మ వారిలోకి వచ్చి వారిలో నిలిచి ఉంటాడు. వారు దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతారు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యమేనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనందే గుప్తమై ఉన్నవి. ఆయన యందు నడుచుకుంటూ ఆయన ఇచ్చేటటువంటి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కలిగినటువంటి వారమై ఆయన కొరకు జీవించేవారిగా మనం బ్రతకాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మా పిల్లలు ప్లాంట్స్ అండ్ పిల్లర్స్. మా కుమారులేమో మొక్కల్లా ఉన్నారు. ఈ మొక్కలు ఎదుగుతాయి, ఫలిస్తాయి. మా కుమార్తెలు స్తంభాల్లాగా ఉన్నారు. వాళ్ళు చక్కగా అలంకరించబడిన స్తంభాల్లాగా ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ విధంగా మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చక్కటి మొక్కల వలె దేవుని యొక్క సన్నిధిలో పోరాటాన్ని నేర్చుకుని ఓడిపోయేవారు కాకుండా ఆత్మ సంబంధమైన పోరాటంలో గెలిచేవారిగా, ఆత్మీయ పోరాటంలో గెలిచేవారిగా ఉండాలి. మన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థించడానికి సిద్ధంగా ఉండాలి. మన దేవుడు అభివృద్ధి పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అభివృద్ధినిచ్చే దేవుణ్ణి హత్తుకుని ఆయన వెంబడించాలి. తద్వారా మనందరం, మన కుటుంబాలు సమృద్ధి, సమాధానం, ఆశీర్వాదం పొందిన వారిగా వర్ధిల్లడానికి, విస్తరించడానికి కృప దేవుడు మనకు దయచేస్తాడు. అలాంటి కృపను దేవుడు ప్రతి బిడ్డకు దయచేయును కాక. ప్రతి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించును కాక. ఇయర్ ఆఫ్ అబండెంట్ గ్రేస్, కృపా సమృద్ధి సంవత్సరం, సమృద్ధి యేసు నామములో మన కుటుంబాలకి వచ్చును కాక. సమృద్ధినిచ్చే దేవుడు మనకు దేవుడుగా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడతాయి. అలాంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయును కాక. ప్రార్థన చేసుకుందామా. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన దేవ, నీ పాదాలకు వందనాలు. ప్రార్థనా పోరాటంలో మాతో ఉండి ఎన్నో సత్యాలు మాకు బోధిస్తూ ఉన్నందుకై మీకు కృతజ్ఞతలు, వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి నీ ఆత్మకార్యాన్ని మా జీవితంలో జరిగించండి, దయ చూపించండి. నీ ఆశీర్వాదం, నీ దీవెన మాకు దయచేయండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ సహాయ సన్నిధిని సమృద్ధిగా మాకు దయచేయమని నజరేయుడా, నమ్మదగిన దేవ, కృప ఎంత గొప్పది. నీ కృప మాకిచ్చి మీ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి మీ దివ్యమైన సన్నిధి, మీ ప్రసన్నత మీ బిడ్డలమైనటువంటి మాకు మెండుగా దయచేయమని అందరిని దీవించమని. యేసయ్యా, మా పిల్లలు వర్ధిల్లుటకు వారు మొక్కల వలె, స్తంభాల వలె నీ కృపలో నిలిచి ఉండుటకు సహాయం చేయమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోక తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.